మత్తయి సువార్త 24వ అధ్యాయం 45-46 వచనాలు, 45 and 46 verses. Matthew's Gospel, chapter 24, 45 and 46. మత్తయి సువార్త 24వ అధ్యాయం 45-46 వచనాలు మనమందరం కూడా కలిసి చదువుకుందాం. Shall we read together? యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళాన్ని పెట్టుటకు వారిపైన ఉంచిన నమ్మకమైన వాడును బుద్ధిమంతుడైన దాసుడెవడు? యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు ఇలాగు చేయుచుట అతడు కనుగొనునో ఆ దాసుడు ధన్యుడు. తిరిగి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1 Corinthians chapter 11. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 28వ వచనం, 28th verse. మనమందరం కూడా కలిసి చదువుదాం. 28వ వచనము మనమందరం కూడా కలిసి చదువుదాం. We shall read together 28th verse. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. దేవుని సహాయం కొరకే ప్రార్థన చేసుకుంటాం. Shall we pray? ప్రేమ కలిగిన మా తండ్రి, జీవాధిపతివైన దేవా, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా మహా గొప్ప రాజా, మీ ప్రియ కుమారుడు మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి ఉన్నతమైన పరిశుద్ధమైన నామములో ఈ ఉదయకాల సమయంలో తండ్రి దేవా మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని సజీవులుగా ఉంచి సజీవులే కదా మమ్మల్ని స్తుతించదురని దేవా మీరు సెలవిచ్చిన మాటను బట్టి మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తా ఉంటున్నా. ఆ సజీవుల దేశంలో సజీవుడిగా దేవా మేము మిమ్మల్ని స్తుతించి ఆరాధించి కొనియాడాలని మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకొని దేవా మరి లూకాసు వార్తలో ఆ ధర్మశాస్త్రోపదేశకుని యొక్క జీవితంలో ఎటువంటి దేవా గుణ లక్షణాలు మీకు ఇష్టం లేని ఉంటూ వచ్చినాయో దేవా అటువంటి గుణ లక్షణాలు నేను కూడా దినాన్ని కలిగి ఉంటూ వచ్చినాను. అయితే తండ్రి మీ యొక్క దేవా మరి సమరయుని యొక్క జీవితము అంటే జీవితం కలిగిన వారై దేవా ఈ లోకంలో నా కొరకై తండ్రి దేవా మానవదారుడిగా దేవా ఈ లోకానికి తండ్రి కలువరి శిలువలో మీరు కాల్చిన పరిశుద్ధమైన నిర్దోషమైన రక్తం ద్వారా దేవా నాకు సహాయపడే చేతులుగాను దేవా మరి అంతేకాకుండా ప్రభా ప్రేమ కలిగిన హృదయం కలిగిన వాడుగాను దేవా మరి చూచే కన్నులు కలిగిన వాడుగాను అంతేకాకుండా ప్రభా నా జీవితంలో తండ్రి దేవా మీరు దేవా మరి పాదములతో తండ్రి నన్ను సిద్ధపరిచిన ప్రభువుగా ఉంటూ వచ్చిన దేవుడుగా నా కొరకై దేవా ఈ లోకానికి వచ్చిన మీ ప్రేమను కూడా ఆచరిస్తున్నాం. ఎంతగా తండ్రి అటువంటి ప్రేమ కలిగిన దేవుని జ్ఞాపకం చేసుకోవడానికి దేవా సమరయుని యొక్క జీవితాన్ని మార్చడానికి ఎలాగైతే ఆ మంచి సమరయుడు వచ్చినాడో అలాగే నన్ను కూడా మార్చడానికి కొరకై మీ ప్రియ కుమారుడిని యేసుక్రీస్తు ప్రభువారిని నా కొరకై ఈ లోకానికి దేవా పంపించడం ద్వారా ఆయన శిలువలో కాల్చిన నిర్దోషమైన నిష్కలంకమైన ఆ యొక్క రక్తము ద్వారా తను తండ్రి పొందిన గాయముల ద్వారా నాకు ఇస్తూ వచ్చిన స్వస్థతకై వందనాలు. అది ఎరిగిన వారమై దేవా మిమ్మల్ని ఆరాధించడానికి దేవా ఇంతవరకు చేస్తూ వచ్చిన స్తుతుల మీద మీరు ఆసీనుడైన దేవుడుగా ఉంటూ వచ్చిన మీ ప్రేమకే వందనాలు. ఈ సమయంలో ప్రభా నీ యొక్క బలలో చేయవేక మునుపు నన్ను మమ్మల్ని పరీక్షించండి, పరిశోధించండి. నీ లేఖనాల ద్వారా తండ్రి మేము దేవ సంధించబడిన వారమై నీ వాక్యం యొక్క గ్రహింపుతోనికి దేవ మేము తేబడి దేవ మా జీవితంలో మేము చక్కపరచుకోవలసినవి మా జీవితంలో తండ్రి ఏవైతే అయోగ్యమైనవి ఏవైతే తండ్రి దేవ మేము పరిపాలన చేస్తూ మీ బలలో పాలు పొందుతున్నామో వాటిలో నుండి మేము తప్పించబడి దేవ శిక్షలోనికి పాత్రుడము కాక దేవా మీ యొక్క ఉగ్రతలోనికి తేబడకుండా దేవా మీ యొక్క నిత్య రాజ్యంలోనికి వారసులుగా చేయబడటానికి కొరకై నన్ను మమ్మల్ని కడగండి, పరిశుద్ధపరచండి, యోగ్యమైన విధానంలో పాలు పొందడానికి సిద్ధపరచండి. ఐదు నలుగురు విసిరు చాటును మెరుగుపరచండి ప్రభా. మీ రక్తం చేత కొనబడిన బిడ్డల మధ్యలో నిలబడి ఉంటుగా నా నోటిని కూడా మీ బోరుగా అక్కడిగా వాడుకోనండి. మానవ జ్ఞానమును కొట్టివేయండి, పరిశుద్ధాత్మ యొక్క ఆధీనంలోకి తీసుకురండి. తద్వారా ప్రతి ఒక్క హృదయాలు మీ లేఖనాల ద్వారా తాకబడటం ద్వారా మీరు మీ నామాన్ని గణపరుచుకొని మీ ఉద్దేశాలు నెరవేర్చబడి దేవా తృప్తి కలిగిన వారై దేవ సమాధానంతోనూ నెమ్మదితోనూ వారి గృహాలకు వెళ్ళగలగడానికి మీరే కార్యం జరిగించి మహిమాఘనత ప్రభావాలు పొందమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మమ్మల్ని హెచ్చిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి ఉన్నతమైన పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. మనం చదువుతూ వచ్చిన భాగము మత్తయి సువార్త 24వ అధ్యాయము 45-46 వచనాల్లో మనం ఇక్కడ చూసినట్లయితే ఈ అధ్యాయాల్లో 24వ అధ్యాయము 25వ అధ్యాయములో when you see the chapters Matthew 24 and Matthew 25
we see 5 parables here. అక్కడ మనం ఏం చూస్తా ఉన్నామంటే 5 అక్కడ దేవుడు చెప్తూ వచ్చిన కొన్ని విషయాల్ని మనం ఇక్కడ చూసుకుంటున్నాం. ఏంటి అవి, ఏంటి ఆ యొక్క ఉపమానాలు అని మనం చూసినట్లయితే ఇక్కడ మొట్టమొదటి ఉపమానము 32, 33 వచనాల్లో రాయబడతా ఉంది. అంజూరపు చెట్టును చూచి 32 and 33 verses. The first parable we see here. అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానం నేర్చుకుని, అంజూరపు కొమ్మ లేతదై చిగిరించినప్పుడు వసంతకాలం ఇంకా సమీపముగా ఉన్నదని మీకు తెలియను. ఆ ప్రకారమే మీరు ఈ సంగతులన్నీ జరుగుట చూసినప్పుడు ఆయన సమీపముగానే ద్వారము దగ్గరనే ఉన్నాడని తెలుసుకొనుడి. కాబట్టి ఇక్కడ ఏమని చెప్పబడతా ఉంది అంటే సమీపమున ఉన్నాడు అని చెప్పబడతా ఉంది. హీ ఈస్ నియర్, నియరర్ అని రాయబడి ఉంది. అంటే ఇక్కడ 2 మాటలు ఉన్నాయండి. ఒకటేమన్నాడు, సమీపముననే ఉన్నాడు, తర్వాత ద్వారము దగ్గరనే ఉన్నాడు. ఇక్కడ ఈ 2 మాటలకి 2 అర్థాలు ఉన్నాయి. సమీపముగా ఉన్నాడు అంటే ఈ మందిరానికి సమీపంగా ఉన్న స్థలము రోడ్, మెయిన్ రోడ్. ఇప్పుడు ద్వారము దగ్గరనే ఉన్నాడు అంటే గడప దగ్గర ఉన్నట్టు లెక్క. కాబట్టి ఇప్పుడు ప్రభు ఎక్కడ ఉన్నాడంట, అక్కడ రాస్తూ చెప్పబడుతూ వచ్చిన మాట ఏంటంటే ఆయన సమీపముననే ద్వారము దగ్గరనే ఉన్నాడని తెలుసుకొనడి. కాబట్టి ఇప్పుడు ఆయన ఎక్కడ ఉన్నాడంట, ద్వారము దగ్గరనే ఉన్నాడు. కాబట్టి ఆయన అతి సమీపంగా ఉన్నాడు. ఎప్పుడు వస్తాడో తెలియదు. ప్రపంచంలో మనం చూస్తూ ఉంటే ఎన్నో రకాలైన తెగుళ్ళు, ఎన్నో రకాలైన యుద్ధాలు మనం చూస్తా ఉన్నాం. కొన్ని సంవత్సరాల క్రితము ప్రపంచంలో ఊహించని రీతిలో ప్రపంచం అంతటిని కూడా ఒక తెగులు కుదిపివేసింది. అనేక మంది చనిపోయినారు, అనేక మంది ప్రభు సన్నిధిలో చేర్చబడుతూ వచ్చినారు. కొన్ని నెలల క్రితం ఈ ప్రాంతాల్లో ఉందో లేదో తెలియదు కానీ విపరీతమైన జ్వరం అనే తెగులు వచ్చేది. ఆ తెగులు ఎట్లాంటిదంటే ఒళ్ళంతా కూడా ఎర్రగైపోయేది. తర్వాత శరీరంలో దాదాపు ప్రతి ఎముక భాగం అంతా కూడా నొప్పులతో బాధపడతా ఉంటున్నారు. డాక్టర్లు చూసి దీనికి పరిష్కారం ఏం లేదు, మందేం లేదు చెప్తూ వచ్చినారు. ఎందుకు అనంటే అది చికెన్ గునియాలో తెలీదు, టైఫాయిడో తెలీదు, ఏ రకమైన రోగమో తెలియదు కానీ దానికి ఆఖరికి ఒక పేరు పెట్టినారు, వైరల్ ఫీవర్. ఎన్ని సంవత్సరాలు ఉంటుందంట అంటే 70 సంవత్సరాలు దాటిన వాళ్ళకేమో జీవితకాలం అంతా ఉంటుందంట. 70 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళకేమో 3 సంవత్సరాలు దాకా ఉంటుందంట. 60 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాలు, 50 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి అది 3 నెలల నుంచి సంవత్సరం వరకు ఉంటుందంట. అంటే ఆ తెగులు యొక్క వయసును బట్టి ఏముందంట, దాని యొక్క పరిస్థితి ప్రభావము ఉంటా ఉంది. అలాగే దేవుడు కూడా ఆయన సమీపంగా సంవత్సరాలు గడుస్తున్న కొద్ది ఆయన ఏం చెప్తా ఉన్నాడంటే ఆయన సమీపంగా, హీఈస్ వెరీ నియరర్, ఆయన చాలా దగ్గరగా ఉన్నాడు. ఎందుకు, ఆయన రాకడ సమీపంగా ఉన్నదని దేవుడి వాక్యం సెలవిస్తా ఉంది. హిస్ కమింగ్ ఈస్ వెరీ నియరర్ అని చెప్పబడతా ఉంది. అది మొట్టమొదటి సూచన. ఆయన ఏమంట, ఆయన సమీపముగా ఉన్నాడని ఆయన యొక్క ఉదాహరణను జ్ఞాపకం చేస్తా ఉంది. ఏంటంట, అంజూరపు చెట్టు యొక్క ఉపమానం. రెండో ఉపమానాన్ని మనం చూసినట్లయితే సెకండ్ పారబుల్ వేర్ వి సీ 43 and 44 వర్సెస్. ఏ జామును దొంగవచ్చునో ఇంటి యజమానికి తెలిసి ఉండిన ఎడల అతడు మెలకుగా ఉండి తన ఇంటికి కన్నము వేయనీయడని మీరెరుగుదురు. మీరు అనుకోని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుకనే మీరును సిద్ధముగా ఉండుడి. ఏమంట, రెండవ ఉదాహరణ లేకపోతే ఉపమానం ఏంటంటే అంటే సిద్ధపాటును గురించి, వి షుడ్ బి ప్రిపేర్డ్ అని చెప్పి ఇక్కడ చెప్పబడతా ఉంది. అంటే రెడీనెస్ ఇన్ హిస్ కమింగ్, ఆయన యొక్క రాకడ కొరకైన సిద్ధపాటు. అంటే మనము రాకడ వచ్చినప్పుడు ఎత్తబడే గుంపులో ఉంటున్నామా లేదా, దేవుని యొక్క వాక్యంలో జ్ఞాపకం చేయబడతా ఉంది. తర్వాత మూడవ ఉపమానం, థర్డ్ పారబుల్ మనం చదివిన భాగమే 45వ అధ్యాయము 45వ వచనము 46వ వచనం. అక్కడ ఏమని చెప్పబడతా ఉందంటే 45 and 46 verses. What we see here is faithfulness in his coming. ఆయన యొక్క నమ్మకత్వాన్ని గురించి చెప్పబడతా ఉంది. ఆయన నమ్మకత్వమైన జీవితాన్ని జ్ఞాపకం చేస్తా ఉంది. ఎవరైతే నమ్మకంగా ఉంటారో
వారిని దేవుడు ఏం చేయడానికి సిద్ధంగా ఉన్నాడంట? ఆయన తీసుకొని పోవడానికి. అందుకని అక్కడ 46వ వచనంలో రాస్తాడు, యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు ఇలాగు చేయుచుండుట అతడు కనుగొనో ఆ దాసుడు ధన్యుడు. కాబట్టి ఆయన ధన్యులుగా చేయడానికి ఇష్టపడుతున్నాడు. తర్వాత 4వదిగా చూసినట్లయితే 4th పారబుల్ మనం ఎక్కడ చూస్తాము అంటే మత్తయి సువార్త 25వ అధ్యాయము, మాథ్యూస్ గాస్పెల్ చాప్టర్ 25. అక్కడ మనము ఉపమానంలో బుద్ధి కలిగిన కన్యకలు, బుద్ధి లేని కన్యకల గురించి మనం అక్కడ చూస్తా ఉన్నాం. 10 వర్జిన్స్ గురించి మనము చూస్తాం. అయితే ఈ 10 వర్జిన్స్ జీవితంలో ఏమని రాయబడింది? ఆ ఉపమానం ఏమని రాయబడతా ఉంది అంటే అక్కడ చూసినట్లయితే మెలకువగా ఉండుడి. 13th verse 13వ వచనంలో రాస్తాడు చూడండి, ఆ దినమైనను గడి అయినను మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి. కాబట్టి 4వది ఏం చూపిస్తుంది అంటే మెలకువగా ఉండే జీవితాన్ని జ్ఞాపకం చేస్తా ఉంది. కాబట్టి వి షుడ్ బి వాచ్ఫుల్. మనము ఎట్లా ఉండాలంట? మెలకువగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. తర్వాత చివరిగా చూసినట్లయితే అదే అధ్యాయము 25వ అధ్యాయము 14వ వచనం నుండి 25వ వచనం వరకు మనం ఇక్కడ చూస్తాం. ఏమంట అంటే 14వ వచనంలో రాయబడింది 14th verse, ఒక మనుషుడు దేశాంతరములకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుండును. తర్వాత 25వ వచనానికి వచ్చేటప్పటికి గనుక నేనే భయపడకుడి, వెళ్ళి మీ తలాంతులను భూమిలో వెళ్ళి నీ తలాంతును భూమిలో దాచిపెట్టింది, ఇదిగో నీది నీవు తీసుకొనమని చెప్పాను. కాబట్టి ఇప్పుడు ఎవరి గురించి చూపిస్తా ఉంది ఇది అంటే టాలెంట్స్, తలాంతుల గురించి చూపిస్తుంది. ఈ తలాంతులు ఏం జ్ఞాపకం చేస్తా ఉన్నాయి అంటే జాగ్రత్తను, లేకపోతే అక్కడ మనము సిద్ధపాటును జ్ఞాపకం చేస్తా ఉన్నాయి. అంటే డెలిజెన్స్ ఆఫ్ ఇస్ కమింగ్, ఆయన యొక్క రాకడి యొక్క సిద్ధపాటును జ్ఞాపకం చేస్తా ఉన్నాయి. కాబట్టి మనం ఒకవేళ కానీ జాగ్రత్తగా ఉండకపోతే ఆ జాగ్రత్త లేని జీవితాన్ని బట్టి మనము విడిచిపెట్టబడే ప్రమాదం ఉంది అని ఈ ఉపమానము మనకు జ్ఞాపకం చేస్తాం. ఈ 5 ఉపమానాల్లో మనం ఒక్కొక్క దాని గురించి మనం జ్ఞానం చేయం కానీ మనం చదివిన భాగాన్ని మాత్రమే మనం చూస్తాం. చూడండి 45వ వచనము 46వ వచనంలో అక్కడ రాస్తూ అంటా ఉన్నాడు, యజమానుడు వచ్చినప్పుడు ఎవరైతే నమ్మకమైన దాసుడుగా, బుద్ధిమంతుడైన దాసుడుగా ఉండేవాడు ఎవరు అని రాయబడింది. హూ ఈస్ ఫెయిత్ఫుల్ అని రాస్తున్నాడు. అక్కడ ప్రశ్న ఉంది చూడండి 45వ వచనం 45th verse లో, యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ అన్నం పెట్టుటకు వాని పైన ఉంచిన నమ్మకమైన వాడును బుద్ధిమంతుడైన దాసుడు ఎవడు అని రాయబడతా ఉంది. ప్రశ్న వేయబడింది. కాబట్టి ఇప్పుడు మనము బుద్ధిమంతులైన దాసులుగా దేవుడు ఉండాలని కోరుతున్నాడు. అంటే దాంట్లో ఏమవసరం అంటే ఆ బుద్ధిమంతుల్లో నమ్మకత్వం అవసరం. ఫెయిత్ఫుల్నెస్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. మన జీవితంలో నమ్మకత్వం అనేది లేకపోతే మనము దేవుని యొక్క రాజ్యములోనికి ప్రవేశించలేమంట. ఎక్కడ చదువుతాం చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం, మత్తయి సువార్త మాథ్యూస్ గాస్పెల్ చాప్టర్ 5 verse 3 3వ వచనం అండి. అక్కడ చూసినప్పుడు అందరం కలిసి చదువుదాం. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. అక్కడ రాయబడుతుంది ఆత్మలో దీనత్వము. కాబట్టి ఆత్మలో ఒకవేళ కానీ మన దగ్గర దీనత్వం లేకపోతే ఎక్కడికి వెళ్ళలేమంట? పరలోక రాజ్యానికి వెళ్ళలేం. వి కాంట్ గో టు హెవెన్. ఎక్కడ మన దగ్గర ఏం అవసరం అంట? ఆత్మలో దీనత్వం. అంటే ఆత్మలో బయటికి కనిపించేది బహుశా కొంతమంది తల్లిదండ్రులు ఉంటారు, చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు. కొంతమంది చాలా కరుగ్గా మాట్లాడే మనస్తత్వం ఉంటది. వాళ్ళ నైజం అది, వాళ్ళు చిన్న ఉన్నప్పటి నుంచి పెంచబడిన పద్ధతి అది, వాళ్ళు మాట్లాడే విధానం అది. అందరి బట్టి వాళ్ళు ఎలా ఉంటారు అని అంటే వాళ్ళు మాట్లాడినప్పుడు వాళ్ళకి మాట్లాడుతుంటే కొంతమందికి ఆయాస కలుగజేస్తుంది, కొంతమంది అయితే ఖచ్చితంగా మాట్లాడేవాడు ఉంటారు. కానీ ఇప్పుడు అక్కడ మాట్లాడే వ్యక్తిత్వాన్ని గురించి మాట్లాడట్లేదు కానీ ఏ దాని గురించి మాట్లాడుతున్నాడండి? ఆత్మలో, స్పిరిట్ లో నువ్వు ఎంత దీనత్వం, హౌ హంబుల్ యు ఆర్ అన్నది అక్కడ దేవుడు మాట్లాడుతా ఉన్నాడు. నీ తగ్గింపు జీవితమే
ఎక్కడికి తీసుకొని పోతుందంట? నిన్ను పరలోక రాజ్యంలోనికి తీసుకొని పోతారు. ఈ మధ్యాహ్న కాల సమయంలో బల్ల దగ్గరికి వస్తున్నాం. మనం తగ్గించుకున్న వారంగా మనం ఉంటున్నామా? ఒకవేళ మన జీవితంలో తగ్గింపు లేకపోతే మనము దేవుని యొక్క రాజ్యంలోనికి వెళ్ళలేము. If we doesn't have meekness, we can't go to heaven. అది దేవుని యొక్క వాక్యం చెప్పబడతా ఉంది. కాబట్టి మన జీవితంలో ఏం అవసరము? తగ్గింపు లేకపోతే దీనత్వము అవసరం. కాబట్టి ఈ దీనత్వము ఎక్కడి నుంచి వస్తుందంట అంటే ఆత్మలో వస్తుంది. దేవుని యొక్క వాక్యంలో అనేక రకాలైన ఆత్మల గురించి దేవుడు రాసి పెట్టి ఉంచినాడు. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే చూడండి, విరిగిన ఆత్మల గురించి రాస్తున్నాడు. చూడండి, మత్తయి సువార్త, Matthew's Gospel chapter 11, Matthew's Gospel chapter 11 28 to 30. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28 నుంచి 30 వచనాలు. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికులను, దీన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలైనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నది అని రాస్తా ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు ఎటువంటిది అంట? ఆయన యొక్క విరిగిన ఆత్మలో గాని మనము దేవునితో ఉంటే ఆయన ఏమిస్తాడంటండి? విశ్రాంతిని ఇస్తాడు. అందుకని అక్కడ రాస్తున్నాడు ఏమని? ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకేమిస్తాను? విశ్రాంతిని ఇస్తాను. చాలా సార్లు మనము దేవుని బిడ్డలమే, దేవుని ఎరిగిన వారమే, కానీ మన జీవితాల్లో ఈ ఆత్మ, విరిగిన ఆత్మ గాని మనం కలిగి ఉండకపోతే మన హృదయాల్లో నెమ్మది ఉండదు. మన హృదయాల్లో ఏముంటదండి? ప్రతి దినము పోరాటమే ఉంటుంది. బహుశా మన పరిస్థితులు, మన పనులు, మన యొక్క భారము దేవునికి తెలుసు. కానీ ఎప్పుడైతే మనం విరిగిన హృదయముతో వస్తామో, దేవుని వాక్యంలో అదే రాయబడింది, విరిగిన హృదయానికి దేవుడు ఆయన ఇష్టమైన బలులుగా దేవుడు ఎంచుతాడంట. కాబట్టి మన హృదయం ఏం చేయబడాలా? ప్రతి దినము అది విరగొట్టబడ్డానికి మనం ప్రయాసపడాలి. అప్పుడే మనకి ఏం కలుగుతుందంట? విశ్రాంతి కలుగుతుంది. ఈ మధ్యాహ్న కాల సమయంలో బల దగ్గరికి వస్తున్న నీవు నేను, మన హృదయంలో ఏం కలగాలని కోరాలి అంటే, ప్రభా నా దగ్గర ఏం అవసరమో? విరిగిన హృదయం అవసరం. కాబట్టి నా జీవితంలో విశ్రాంతి లేదు. చాలా మంది దేవుని ఎరిగిన బిడ్డలుగానే మనం ఉంటాము, కానీ మన హృదయాల్లో మనము కనిపించినంత విధానంలో మనము దేవుని యొక్క విరగొట్టబడిన హృదయంగా మన జీవితం ఉండదు. మన యొక్క కుటుంబంలోనే చూసినప్పుడు అనేక సమస్యలతో మనం ఇంట్లోనే సతమతం అవుతా ఉంటాం. విశ్రాంతి లేదు. చాలాసార్లు వస్తాము ప్రార్థన చేయించుకోవడానికి, పెద్దల దగ్గరకో సేవకుడి దగ్గరకో వచ్చినప్పుడు ఏమనంటామన్నా, మా ఇంట్లో ఏం లేదు, నెమ్మది లేదు, మాకు నెమ్మది కావాలి అంటే ఏమవసరము? విశ్రాంతి అవసరం. కాబట్టి విశ్రాంతికి మేము ప్రయాసపడుతున్నాము, కానీ మేము ఏం చేయలేకపోతున్నాం? దాన్ని జయించలేకపోతున్నాం. కాబట్టి ఇప్పుడు మాకేం అవసరము? విశ్రాంతి కొరకు మీరు ప్రార్థన చేయమని అవసరం. కాబట్టి విశ్రాంతి ఎక్కడి నుంచి దొరుకుతుంది అంటే, నా జీవితము ఎప్పుడైతే విరగొట్టబడుతుందో, ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం విరగొట్టబడిన హృదయం కలిగిన వారముగా, విరగొట్టబడిన ఆత్మ కలిగిన వారముగా మనం ఉంటున్నామా? ఎన్నిసార్లు దేవుడు మనల్ని పరీక్షిస్తుంటే, ఎన్నిసార్లు ఆయన విరగొట్టబడిన వ్యక్తిగా మనల్ని ఉండాలని కోరుతుంటే మనము విరగొట్టబడని వారముగా ఉంటున్నాం. చూడండి, దేవుని యొక్క వాక్యంలో కీర్తనల గ్రంథము Psalms 51, కీర్తనల గ్రంథము 51వ అధ్యాయం 17వ వచనం. 51:17 విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు, దేవా విరిగిన అరిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. కాబట్టి ఇప్పుడు ఏమంటున్నాడు ఇక్కడ? దేవునికి ఇష్టమైన బలులంట. ఏవంట? విరిగిన మనస్సు. ఒకవేళ నీది విరిగిన మనసుగా లేకపోతే అదేం కానట్టు? వ్యతిరేక పదం ఏంటండి? దేవునికి ఇష్టమైన బలులుగా మనము అర్పించలేము. అంటే మనం ప్రార్థన చేస్తాము, కానీ కప్పు దాటి మన ప్రార్థనలు
దేవుని యొక్క సన్నిధానంలోనికి వెళ్ళవు. అంతేకాకుండా ఇక్కడ రాస్తూ 2వ భాగంలో అంటాడు, దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. అంటే మన హృదయం విరగొట్టబడినట్లుగా కానీ మన ప్రార్థన కానీ, మన యొక్క ఆరాధన కానీ, మన యొక్క అర్పణలు కానీ, మన యొక్క త్యాగము కానీ, మన యొక్క సమర్పణ జీవితము కానీ ఒకవేళ అవి లేకపోతే దేవుడు దాన్ని ఏం చేయడంట? లక్ష్యము చేయడు. కాబట్టి మన జీవితంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏమని అంటే, ప్రభువా నాకేం అవసరము? విరగొట్టబడిన హృదయము అవసరం. ఈ విరగొట్టబడిన హృదయం ఒకవేళ కానీ నేను కలిగి ఉండలేకపోతుంటే, ప్రభువా నాకేం కావాలా? దాన్ని ఇవ్వు 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 అని అడగాలి. ఎవరిమైనా కానీ ఒక మంచి వస్తువు ఇంట్లో మనకు చాలా ఇష్టమైన వస్తువు, అది పగలగొట్టారనుకున్నా, ఎన్ని రకాలైన ప్రయత్నం చేస్తామంటే అది మనకి ఇష్టమైంది కాబట్టి విరిగినా కానీ దాన్ని అతికించి పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఎంత ప్రయత్నం చేస్తామంటే దానికి కనిపించకుండా వేయాల్సిన మాసిక అంతా కూడా వేస్తాం. ఎందుకంటే అది మనకి ఏమైంది? ఇష్టమైంది. కాబట్టి ఇష్టమైన వస్తువుని పగిలినా కానీ దాన్ని అతకబెట్టి మనము దాచుకోవడానికి ఇష్టపడుతున్నాం. అలాగే దేవుడు కూడా మన విరగొట్టబడిన ఆ హృదయము, మనము నలిగిపోతున్న ఆ హృదయము దేవుడికి ఎట్లాంటిదట? ఆయనకి ఇష్టమైనది. హీ లైక్స్ ఇట్. ఆయన ప్రేమిస్తాడు దాన్ని. కాబట్టి ఆ ప్రేమించే ఆ యొక్క హృదయాన్ని ప్రభు కావాలని కోరుతా ఉన్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో వాళ్ళ దగ్గరికి వస్తున్నప్పుడు, నీ హృదయము విరగొట్టబడినట్లుగా ఉందా? నీ మాట విరగొట్టబడిన మాట వలె ఉంటా ఉందా? లేకపోతే ఇతరులను గాయపరిచే హృదయముగా ఉంటా ఉందా? నీ మాట ద్వారా, నీ యొక్క ప్రవర్తన ద్వారా ఏమంట? దేవుని యొక్క బిడ్డల యొక్క సాక్ష్యము బయలుపరచబడుతుంది. కాబట్టి నీ యొక్క విరగొట్టబడిన హృదయము కానీ నీ జీవితంలో నువ్వు అలవాటు చేసుకోకపోతే దేవుడు నిన్ను లక్ష్యం ఉంచేవాడుగా ఉండడు అని వాక్యం సెలవిస్తాం. కాబట్టి మనం ఏం కలిగి ఉండాలంట? విరగొట్టబడిన వారముగా మనం ఉండాలి. అంతేకాకుండా ఆయన ఏం చేస్తాడంటే ఆ విరగొట్టబడిన హృదయాన్ని చూడండి. ఏషియా గ్రంథము, ఐజియా చాప్టర్ 57, ఏషియా గ్రంథము 57వ అధ్యాయం, ఏషియా గ్రంథము 57వ అధ్యాయం 15వ వచనం, 15th verse, 15వ వచనం. మహాగణులను మహోన్నతులను పరిశుద్ధులను నిత్య నివాసి అయిన వాడు ఇలాగూ సెలవిస్తున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడను, అయినను వినయము గలవారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, వినయము గల వారి యొద్దను దీన మనసు గల వారి యొద్దను నివసించుచున్నాను. ఆయన నివసించడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఇప్పుడు మనము కానీ అటువంటి విరగొట్టబడిన మనసు లేకపోతే ఏముండదండి మన దగ్గర? ఎవరు నివసించరు? దేవుడు నివసించాడు. కాబట్టి నివసించాడని మనం అనుకుంటాము, కానీ ఆ వినయము, ఆ విధేయత దేవుడి దగ్గర నుంచి రావాలని మనం ప్రభువుని అడగాలి. అప్పుడే దేవుడు ఏం చేస్తాడంట? ఆయన నివసించడానికి ఇష్టపడతాడు. కాబట్టి ఆ నివసించే హృదయముగా మనం ఉండాలని ప్రభు యొక్క కోరిక. తర్వాత రెండోదిగా చూసినట్లయితే చూడండి, మత్తయి సువార్త ఎటువంటి హృదయాన్ని దేవుడు కోరుతా ఉంటున్నాడు. మొట్టమొదటిది ఎటువంటి హృదయం అంట? విరిగిన హృదయం. రెండవది మత్తయి సువార్త 11వ అధ్యాయము, మాథ్యూస్ గాస్పెల్ చాప్టర్ 11, 29వ వచనం, 29th verse, 29వ వచనం. నేను సాత్వికుడను దీన మనసు గలవాడు గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. కాబట్టి ఏమంట? ఇది దీన మనస్సు. ఇక్కడ రాస్తా ఉన్నాడు ఏంటంటే జెంటల్ స్పిరిట్. ఈ జెంటల్ స్పిరిట్ కావాలి. ఆ దీన మనసు కలిగిన వాడంట దేవుడు ఏం చేస్తాడంట? ఆయన ఏం చూపిస్తున్నాడంట ఆ దీన మనసు గల వారి యొక్క జీవితంలో అంటే చూడండి, కీర్తన గ్రంథము 37వ అధ్యాయం, Psalms 37, Psalms 37 కీర్తనలో 37వ అధ్యాయం 11వ వచనం. దీనులు భూమిని స్వతంత్రించుకొందురు, బహు క్షేమము కలిగి సుఖించెదరు. ఎవరంట? దీనులు ఏం చేస్తారంటే
భూమిని స్వతంత్రించుకుంటారట. అంతేకాకుండా ఏం పొందుతారట? బహుక్షేమము కలిగి సుఖించెదరు. క్షేమం ఉంటుంది, సుఖం ఉంటుంది. ఎక్కడండి? ఎవరి దగ్గర? దీనత్వము కలిగిన వారుగా ఉంటే. కాబట్టి మన జీవితంలో మనము 3 సంపాదించుకుంటాం. మొట్టమొదటిదేమో భూమిని స్వతంత్రించుకుంటాం, తర్వాత రెండోది బహుక్షేమము పొందుతాం, మూడోది ఏమంట? సుఖంగా జీవిస్తాం. కాబట్టి మన జీవితంలో సుఖాన్ని కోరుకునే వాళ్ళు ఎవరైనా ఉండకుండా ఉంటారా ఈ లోకంలో? ఎవరైనా కానీ సుఖాన్ని కోరుకుంటారు. కాబట్టి ఆ సుఖం లేకపోతే మనకేముండదు? తృప్తి ఉండదు మన హృదయానికి. కాబట్టి ఆ సుఖాన్ని కోరుకోవాలి అని అంటే మన జీవితంలో ఏం అవసరం అంట? ఈ 3 అవసరం. అవి ఇస్తానంటున్నాడు దేవుడు. కానీ దానికి షరతు ఏంటి అంటే నీ హృదయం ఎలా ఉండాలంట? ఎలా ఉండాలి? అక్కడ చెప్పినట్లు ఆత్మ విషయంలో దీన మనస్సు అవసరం. ఆత్మలో దీనత్వం. ఒకవేళ ఆత్మలో కానీ మన దగ్గర దీనత్వం లేకపోతే ప్రభువుని అడుగుదాం, ప్రభా నాకు ఆత్మలో దీనత్వం లేకుండా నేను జీవిస్తున్నాను, కాబట్టి నాకు దయచేయండి. అందుకని పేతురు గ్రంథకర్త అంటాడు. చూడండి, మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం. మొదటి పేతురు పత్రిక 1 Peter chapter 3 verse 4. సాధువైనట్టు మృదువైనట్టునైన గుణమును అక్షయాలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. అది దేవుని దృష్టికి మిగుల విలువగలది. కాబట్టి మన యొక్క అంతరంగము అది విలువైనది. అందుకనే దేవుని దగ్గర ఎవరి దృష్టిలో విలువైందట? దేవుని దృష్టిలో విలువైంది. కాబట్టి ఈ అంతరంగం ఎలా ఉండాలట? విలువైనదిగా మనం మార్చుకోవాలి. కాబట్టి నీ జీవితము నా జీవితము దీనికంటూ ఒక అర్థము, లేకపోతే దేవుని యొక్క పరమార్థం కలిగిన వారముగా దేవుడు మనల్ని ఇచ్చినాడు. ఆ అర్థం ఏంటో తెలియకుండా మనం ఈ లోకంలో కానీ జీవిస్తే మనం ఏమీ సంపాదించుకోలేము. కాబట్టి మనం సంపాదించుకోవాలి ఏంటంట? దీన మనస్సు. కాబట్టి మన జీవితంలో ప్రభువుని అడగాలి, ప్రభా నా జీవితంలో ఈ దీన మనస్సు దయచేయి. ఎందుకు దీన మనస్సు దయచేయాలా? అక్కడ మత్తయి గ్రంథకర్త రాస్తూ 24వ అధ్యాయము 46వ వచనంలో అంటాడు, యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు ఇలాగు చేయుచుండుట కనుగొనునో ఆ దాసుడు ధన్యుడు. కాబట్టి ధన్యతలోనికి వెళ్తాం అంటే ప్రభు ఇచ్చిన కృపలోనికి, ప్రభు ఇచ్చిన రాజ్యంలోనికి ప్రవేశాన్ని సంపాదించుకుంటాం. We receive the heavenly blessings at the same time we receive the heavenly places లో మనకి we get the seat. కాబట్టి మన జీవితంలో ఆ స్థానాన్ని మనం సంపాదించుకోవాలి అంటే మనం ఏం చేయాలా? ఆ దీనత్వాన్ని మనము కలిగిన వారముగా మనం ఉండాలి. తర్వాత మూడవదిగా చూసినట్లయితే చూడండి, మత్తయి సువార్త 3rd one, Matthew's Gospel chapter 5. మత్తయి సువార్త 5వ అధ్యాయం 6వ వచనం. 5వ అధ్యాయం 6వ వచనం. 5వ అధ్యాయం 6వ వచనం. తీసిన వారంటే సహాయం చేయండి. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తి పరచబడుదురు. కాబట్టి ఏమంట? నీతి కొరకు ఆకలి దప్పు కలిగిన వారముగా మనం ఉండాలి. అంటే వాళ్ళు ఏం చేయబడతారట? తృప్తి కలిగిన ఆత్మ, తృప్తి కలిగిన స్పిరిట్ ని మనం కలిగి ఉంటాం. తృప్తి ఎలాగ వస్తుంది? ఉదాహరణకి మనం ఏమన్నా మంచి భోజన పదార్థాలని మనం వండుకున్నాం, చాలా ఇష్టమైనవి. ఇంట్లో అందరికీ మనకున్నది ఇష్టమే కలిగి ఉండాలని ఉండదు. మనకి ఇష్టమైంది మనం తింటూ ఉంటే మనం తృప్తి పొందుతాం. కానీ ఇంట్లో మిగిలిన వాళ్ళు తృప్తి పొందలేరు. ఎందుకు? అది వారికి ఇష్టం లేదు. ఒకవేళ వారికి ఇష్టమైంది కానీ మనం వండితే వాళ్ళు ఏం పొందుతారు? తృప్తి పొందుతారు. అలాగే మన జీవితంలో దేవుడు కూడా కోరుతున్నది ఏంటి అంటే తృప్తినిచ్చే జీవితం మనం కలిగి ఉండాలంట. అది తృప్తి ఎట్లా ఉండాలా? మనకి కొంతమంది ఉంటారు, ఎంత సంపాదించినా వారికి తృప్తి ఉండదు, ఎంత ఉన్నా కానీ తృప్తి ఉండదు. వాళ్ళ జీవితంలో ఎంత సంపాదిస్తున్నా కానీ ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలని కోరుకునే వారు ఉన్నారు లోకంలో. కానీ తృప్తి కలిగి జీవించడంలో ఉన్న సంతోషం వేరు, తృప్తి కలిగి జీవించడంలో ఉన్న సుఖం వేరు. కాబట్టి ఆ తృప్తి ఒకవేళ కానీ లేకపోతే
మనుషుడు ఏం పొందలేడంట? మేలు పొందలేడు. చూడండి దేవుని యొక్క వాక్యంలో కానీ మనం చదివితే కీర్తనలు 34వ అధ్యాయం, Psalms 34th chapter 10వ వచనం, 34వ అధ్యాయం 10వ వచనం, 34:10 అందరం కలిసి చదువుదామండి. సింహపులను లేమి గలవై ఆకలిగలను యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. కాబట్టి ఏముండదంట? ఆయనను ఆశ్రయించిన వారికి ఏ మేలు కూడా కొదువుగా ఉండదు. కాబట్టి మనం దేవుని యందు ఆశ్రయిస్తే దేవుడు ఏం చేస్తాడంట? మేలుతో మనల్ని తృప్తిపరిచేవాడుగా ఉంటాడు. నేను ఈ మాటను చెప్పాలంటే నేను చాలా సంతోషంగా, నేను గర్వంగా నేను చెప్పగలను. నేను ఇంటర్మీడియట్ చదువుతా ఉన్నప్పుడు నేను ఫెయిల్ అయినాను ఒక సబ్జెక్ట్స్లో. ఇంటి దగ్గర ఉన్నాను. ఆ సమయంలో మా తల్లిదండ్రులు ఇద్దరు కూడా డాక్టర్స్. మేముండే ప్రాంతము మెట్టుపల్లి అని జగిత్యాల జిల్లా. అయితే అక్కడ వాళ్ళు డాక్టర్స్గా ఉన్నప్పుడు దాదాపు ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళు అక్కడ పనిచేస్తూ ఉన్నారు. అయితే చుట్టూరు అందరూ కూడా మాకు శత్రువులు ఉన్నారు. అంటే ఈ హాస్పిటల్ మూసివేయబడాలి, దిస్ హాస్పిటల్ షుడ్ బి క్లోజ్డ్ అని వాళ్ళు ఆలోచిస్తూ మా గేట్ ముందే కొంతమంది మనుషుల్ని పెట్టి ఏం చేసినారు అంటే, ఈ డాక్టర్ వాళ్ళు పనిచేయట్లేదు, వీళ్ళు హాస్పిటల్ మూసుకొని వెళ్ళిపోతున్నారు, కాబట్టి మీరు ఆ ఎదురున్న దవాఖానకు వెళ్ళండి, ఆ ఎదురున్న హాస్పిటల్కి వెళ్ళండి అని పంపించేస్తా పోయినారనమాట పేషెంట్లు అందరూ. ఎవరు రావట్లేదు పేషెంట్లు. అయితే మా నాన్నగారు కూర్చొని రూమ్ లో ఉన్నారు. కిటికీలో నుంచి వాళ్ళు పంపించేయడం చూస్తానే ఉన్నారు. కానీ ఏం మాట్లాడలేదు. మౌనంగా ప్రార్థన చేస్తా ఉంటే ఆఖరికి నెలాఖరు వచ్చింది. 10 మంది పనోళ్ళు ఉన్నారు. హాస్పిటల్లో పేషెంట్లు లేరు. పేషెంట్లు ఉంటేనే ఏముంటది? జీతం ఇవ్వటానికి డబ్బులు ఉంటాయి. అయితే ఇప్పుడు ప్రార్థన చేస్తా ఉన్నాడు. ప్రార్థన చేస్తున్నప్పుడు కుటుంబ ప్రార్థనలో, ప్రభా మాకు ఇచ్చిన పరిస్థితిని బట్టి నీకు వందనాలు. కాబట్టి ఇప్పుడు నేనేం చేయాలంటే 10 మందికి నేను జవాబు చెప్పాలి, నేను జీతం ఇవ్వాలి. కాబట్టి ఈ జవాబు చెప్పడానికి నాకు ఏం అవసరం అంటే నీ కార్యం అవసరం. అప్పుడు ప్రార్థన చేస్తా ఉంటే ఆ దినాల్లో ఆపరేషన్లు అయితే 7 రోజులు లేకపోతే 9 రోజులు హాస్పిటల్లో పెట్టుకునేవాడు. కాబట్టి ఇప్పుడు సరిగ్గా 21, 22వ తారీఖు వచ్చింది. 6 పేషెంట్లు అడ్మిట్ అయినారు. 6 పేషెంట్స్ అడ్మిట్ అయిన తర్వాత 30వ తారీఖున వాళ్ళందరూ కూడా డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోయినారు. 31వ తారీఖున ఏం చేయాలా? అందరికీ జీతం. కాబట్టి ఇప్పుడు ఆ 6 పేషెంట్లు డిశ్చార్జ్ అయిన దాన్ని బట్టి ఎంతమందికి జీతం వదిలింది, ఎంతమంది కుటుంబాలు కట్టబడ్డాయి? 10 కుటుంబాలు కట్టబడ్డాయి. నిజంగా అది చూసినప్పుడు తన విశ్వాసం నన్ను ఏం చేసిందంటే ధైర్యపరుస్తూ వచ్చింది, తృప్తిపరుస్తూ వచ్చింది. మన జీవితంలో చాలా సార్లు మనం అనుకుంటాం, అయ్యో ఎట్లా తృప్తి పొందగలుగుతాం, ఎట్లా సహాయం చేయబడగలుగుతాం, ఎట్లా దేవుడు నాకు సహాయం చేస్తాడు. మన తలంతా ఆలోచిస్తూ పగలు కొట్టుకుంటాం, కానీ మనం ఎక్కడ సంపాదించుకోలేము, ఆలోచించి మనం తృప్తిని సంపాదించుకోలేము. ఎప్పుడైతే దేవుని యందు భారం వేస్తాం. అందుకనే కీర్తనకారుడు 34:10 అంటా వచ్చినాడు, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. కాబట్టి ఎన్నిసార్లు మనం ఆశ్రయించకుండా తప్పిపోతూ వచ్చినాం. ఎన్నిసార్లు ఆశ్రయిస్తూ మన సొంత నిర్ణయాల వల్ల, మన సొంత ఆలోచనల వల్ల దేవుని యొక్క సన్నిధానంలో నుండి వైదొలిగిపోయి, అప్పుల పాలైపోయి, నష్టపోయి, దుఃఖంలోనూ, అంతేకాకుండా కట్టబడలేని కుటుంబముగా మన జీవితం ఉంటా ఉంది. ప్రేమ కలిగిన దేవుడు మరొకసారి మన జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడి లాగు చేయుచుండుట కనుగొన్నాం, ఆ దాసుడు ధన్యుడు. కాబట్టి ఆ ధన్యతలోనికి నీవు నేను తేపడాలి అంటే మన జీవితంలో ఏం కలిగి ఉండాలంటే తృప్తిపరచబడిన ఆత్మను మనం కలిగి ఉండాలి. కాబట్టి ఆ తృప్తి లేకపోతే వాళ్ళకి ఎంత మాత్రం కూడా మనం సంతోషాన్ని కలిగించే వారముగా మన హృదయానికి కానీ మన కుటుంబానికి కానీ మనం కలిగి ఉండలేము. అందులో బట్టి మన జీవితంలో మూడోదిగా మనం ప్రభువుని అడగాలి, ప్రభా నా జీవితంలో ఈ తృప్తి పరిచే మనసు నా దగ్గర లేదు, తృప్తి చెందే జీవితం నా దగ్గర లేదు. కాబట్టి నాకు ఇచ్చిన శక్తి కొలది నువ్వేం చేయాలి, నన్ను తృప్తిపరచు.
ఒకవేళ తృప్తి పరిచే మనసు మనం కానీ లేకుండా కానీ మనం కోరుకుంటూ సంపాదించుకుంటూ పోతూ తీరా అన్ని నష్టపోయే వారముగా ఉండాల్సి వస్తుందేమో. కాబట్టి మనం జాగ్రత్త కలిగిన వారముగా మనం ఉండాలి. అందుకని ప్రభు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. తర్వాత 4వదిగా చూసినట్లయితే దేవుని యొక్క వాక్యంలో ఆయన రాసి పెడుతూ అంటా ఉన్నాడు. 4వది ఏం కలిగి ఉండాలంట అంటే చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం, మత్తయి సువార్త 5వ అధ్యాయం, మాథ్యూస్ గాస్పెల్ చాప్టర్ 5 verse 7, 5వ అధ్యాయం 7వ వచనం. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. కాబట్టి 4వది ఏంటంట అంటే కనికరము కలిగిన హృదయం. నీ జీవితంలో కనికరింపబడుతున్నామా? కనికరం కలిగిన వారముగా మనం ఉంటున్నామా? అయ్యో వాళ్ళ దగ్గర ఏమీ తినడానికి లేదు, వారు పస్తుల్లో ఉంటున్నారు, ఉపవాసంలో ఉంటున్నారు, వాళ్ళకి చేత కావట్లేదు, అయ్యో వాళ్ళని మనం రోజు చూస్తున్నాం, ఒక్క పూట కనికరం కొరకు. ఎన్నిసార్లు మనం ఆ కనికరాన్ని చూపించలేకపోతున్నాం. కొన్నిసార్లు ఆ కనికరాన్ని చూపించక మనం ఏం పోగొట్టుకుంటున్నామంటే దేవుని యొక్క ఆశీర్వాదాన్ని. అందుకని అక్కడ రాసి పెట్టి అంటున్నాడు ఏమంట, కనికరము కలిగిన వారు ధన్యులు, మరి ఏం చేయబడతారంట, కనికరము పొందుదురు. కాబట్టి మన జీవితంలో కనికరాన్ని పోగొట్టుకుంటున్నాం. ఎందుకు బట్టి అంటే మనము కనికరాన్ని ఇతరులకు చూపించకపోయిన కారణాన్ని బట్టి. చూడండి దేవుని యొక్క వాక్యంలో చూడండి, మత్తయి సువార్త 18వ అధ్యాయం, మత్తయి సువార్త మాథ్యూస్ గాస్పెల్ చాప్టర్ 18 verse 27, 27వ వచనం అండి. అందరం కలిసి చదువుదాం. ఆ దాసుని యజమానుడు కనికరపడి వారిని విడిచిపెట్టి వారి అప్పు క్షమించెను. ఇక్కడ చూస్తాం ఏం చేయబడ్డాడట, ఆ దాసుడు ఏం చేయబడ్డాడటండి, కనికరపడి వారిని విడిచిపెట్టి వారి అప్పును క్షమించినాడు. కానీ వాడు ఏం చేయలేదు, ఆ దాసుడు ఏం చేయలేదు, తన దగ్గర ఉన్న ఇంకొక దాసుని దగ్గర అతను వెళ్ళి దౌర్జన్యం చేస్తా వచ్చినాడు. కింద భాగంలో కానీ చదివితే ఆ దాసుడు బయటకు వెళ్ళి తనకు 100 దేనారములు వచ్చి ఉన్న తన తోటి దాసునితో ఒకరిని చూచి వాని గొంతు పట్టుకొని నీవు అచ్చి ఉన్నది చెల్లింపు మనను. అందుకు వాని తోడి దాసుడు సాగిలపడి నా ఎడల ఓర్చుకొనుము, నీకు చెల్లించదని వాడిని వేడుకొని కానీ వాడు ఒప్పుకొనక అచ్చి ఉన్నది చెల్లించు వరకు వారిని చెరసాలలో వేయించాను. కాబట్టి ఇప్పుడు ఏం కలుగుతా వచ్చిందంటే ఈ వ్యక్తికి, వాడు క్షమించబడ్డాడు కానీ తన తోటి దాసుని తను క్షమించలేకపోయినాడు. ఇప్పుడు యజమానునికి తెలిసింది ఆ విషయం. అందుకని యజమానుడు ఏం చేసినాడండి, 34వ వచనం, అందుచేత వాని యజమానుడు కోపపడి తనకు అచ్చి ఉన్నదంతయు చెల్లించు వరకు బాధపరచు వాణ్ణి అప్పగించాను. కాబట్టి ఇప్పుడు కనికరాన్ని చూపించలేదు కాబట్టి ఏం పొందలేదండి, కనికరాన్ని పొందలేకపోయినాడు. కాబట్టి మన జీవితంలో మనం కూడా నేర్చుకోవలసిన ఇంకొక పాఠం, మనం కనికరము కలిగిన మనస్తత్వం కలిగిన వారముగా ఉంటేనే దేవుని యొక్క యజమానుడు వచ్చినప్పుడు దేవుడు మనల్ని చూసి ఏమంటాడంట, ధన్యుడు ధన్యురాలు అని చెప్పగలుగుతాం. మన ధన్యతలోనికి మనం తేవడట్లేదు అంటే మన జీవితంలో ఉండవలసిన 4వ గుణలక్షణం ఏంటి, కనికరము, మర్సీ కలిగిన వారముగా మనం లేకపోయిన కారణాన్ని బట్టి దేవుడు మనల్ని ఏం చేయలేడంట, ధన్యుడిగా మనల్ని ఎంచలేడు. కాబట్టి మనం అడగాలి ప్రభుని, ప్రభా నన్ను ధన్యుడిగా ధన్యురాలుగా చేయి. ఆ ధన్యతలో నేను చూసినప్పుడు నా దగ్గర ఉన్న ఈ గుణ లక్షణాలు ఇతరులు చూసి ఏం కలిగి ఉండాలా, అరే దేవుడి బిడ్డలైన వారు ఇటువంటి మంచి లక్షణాలు కలిగి ఉన్నారే అని చెప్పేసి చెప్పగలిగే వ్యక్తిత్వం ఉండాలి. ఈ దినాల్లో క్రైస్తవుల్ని చూసి అన్యులు ప్రభు సన్నిధిలోనికి రాలేకపోవడానికి కారణం ఏంటి అంటే ఈ గుణ లక్షణాలు కలిగి ఉండలేదు. పూర్వ దినాల్లో ప్రారంభం క్రైస్తవ సమాజంగా ఉన్నవారు వీటిని కలిగి ఉంటూ వచ్చినారు, వారు పాటిస్తూ వచ్చినారు. అంతేకాకుండా వారు వారి పిల్లలకి నేర్పుతూ వచ్చినారు. కానీ ఈ దినాన్న మనం నేర్చుకోలేకపోతున్నాము, మన పిల్లలకి కూడా అది నేర్పించలేకపోతున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఎవరినైనా పిల్లల్ని చూడండి, వాళ్ళకి ఏమన్నా మనం ఇచ్చినాము అంటే దాన్ని పక్కనున్న పిల్లవాళ్ళకి ఇవ్వండి అంటే ఏమంటారంటే ఫస్ట్ నాది అంటారు. ఒకవేళ తల్లిదండ్రులు అరే లేదురా నువ్వు వాడికి ఇవ్వు, నేను మళ్ళీ నీకు ఇస్తాను అని అంటే నువ్వు ఫస్ట్ నాకు ఇచ్చి చూడు
అప్పుడు నేను ఇస్తాను. అంటే ఎవరి మీద నమ్మకం లేదండి పిల్లలకి? తల్లిదండ్రుల మీద నమ్మకం పోలేదు. ఎందుకు అంటే మన దగ్గర ఆ నమ్మకత్వము మన పిల్లల దగ్గర మనం సంపాదించుకోలేకపోయినా. ఒకప్పుడు అది ఉండింది, మన పితరుల దగ్గర ఉండింది, మన తాతల దగ్గర, మన తల్లిదండ్రుల దగ్గర, ఆ ముందు తరం వారి దగ్గర ఉండింది అది. కానీ దినానది మన దగ్గర కొరత అయింది. అందులో బట్టి దేవుని యొక్క బిడ్డల యొక్క సాక్ష్యము లోకంలో అవమానకరముగాను హేళన పాలవటానికి, లేకపోతే అన్ని జనాంగము దేవుని బిడ్డలకి గౌరవం ఇవ్వకపోవడానికి కారణం ఏంటి అంటే మనం ఈ గుణ లక్షణాన్ని మనం కలిగి ఉండకపోవడమే. కాబట్టి ప్రభు యొక్క బల దగ్గరకు వస్తున్నప్పుడు ప్రభుని అడగాలి, ప్రభా నా జీవితంలో ఈ గుణ లక్షణాలు నాకు దయచేయి, నేను నష్టపోతున్నాను, నేను పోగొట్టుకుంటున్నాను. ఉదాహరణకి మిమ్మల్ని ఎవరినో దృష్టి పెట్టుకొని నేను అంటలేదండి, తప్పుగా అనుకోవద్దు. దేవుని మందిరానికి మనం వస్తున్నాం. దేవుని యొక్క వాక్యంలో ఒక మాట రాయబడింది, నా మందిరంలోకి ఒక దినము వచ్చుట ఎన్ని దినములకు శ్రేష్టము? 1000 దినములకు శ్రేష్టం. సరే, మనం గడిపేది ఎన్ని గంటలు దేవుని యొక్క సన్నిధిలో? 4 గంటలు అనుకుందాం. 1000 దినాలని 4 గంటలకు మారుస్తాం. అంటే 250 దినాలు 1 గంట. మొదటి 9:30 నుంచి 10:30 250 దినాలు, 10:30 నుంచి 11:30 250 దినాలు. సరే, ఇప్పుడు మనము 9:30 నుంచి 10:30కు వచ్చాం. ఎన్ని దినాలు పోగొట్టుకున్నామండి చెప్పాలి? 250. దేవుడు మీకు అందరికీ దయచేసి నోర్లు ఇచ్చాడు కదండి, ప్రతి పలకాలి. మనం చెప్పగలిగే సమాధానమే 250 దినాలు. ఇప్పుడు 5 వారాలు పోగొట్టుకున్నాం. ఎన్ని దినాలు అయినాయండి? 1250. సంవత్సరానికి ఎన్ని దినాలు? 365. ఈ 1250 రోజుల్ని 365 దినాలతో లెక్కేయండి. ఎన్ని సంవత్సరాలు అయిందండి? 4 సంవత్సరాలు అయింది. ఒక్క దినము 1000 దినములతో శ్రేష్టము అన్నాడు దేవుడు. ఈ శ్రేష్టతని మనం 1 గంట ఆలస్యం చేయడం వల్ల ఎన్ని సంవత్సరాల యొక్క శ్రేష్టతను పోగొట్టుకున్నాం? 5 వారాలకి 4 సంవత్సరాల శ్రేష్టమైన సమయాన్ని మనం పోగొట్టుకున్నాం. మరి ఇప్పుడు అది 10 వారాలు అయిపోయింది అనుకోండి. ఎన్ని సంవత్సరాలు? 8 సంవత్సరాలు. 15 వారాలు అయింది అనుకోండి. ఎన్ని సంవత్సరాలు? 12. అట్లా నెల సంవత్సరం అంతా 52 ఆదివారాలండి. ఆ 52 ఆదివారాల్లో ప్రతి వారం 1 గంట పోగొట్టుకున్నాం. దాన్ని తిరిగి నీవు నేను సంపాదించుకోవడానికి మన జీవిత కాలంలో ఎంత ప్రయాసపడినా ఆ శ్రేష్టతను 2 మనం సంపాదించుకోండి. ఎందుకు పోగొట్టుకుంటున్నాము అంటే ఈ ధన్యతను మనం పోగొట్టుకోవడానికి కారణం ఏంటి అంటే నీవు దేవునికి ఇవ్వవలసిన మొదటి స్థానము ఇవ్వకపోవడం. నీ నా జీవితంలో ప్రభువుని అడగాలి, ప్రభా నేను నీకు మొదటి స్థానం ఇవ్వాలి. ఐ వాంట్ టు గివ్ ఫస్ట్ ప్రయారిటీ టు యూ. నీకు ఇవ్వాలని కోరుతున్నాను, అది నేను ఇవ్వలేకపోతున్నాను. కాబట్టి దాంట్లో నాకు నేర్పించు ప్రభువా, నేర్పించు ప్రభువా. ఎన్ని గుణ లక్షణాలు చూసామండి? మొట్టమొదటిది విరిగిన మనసు, రెండవది ఏంటి? దీన మనసు, మూడవది ఏంటి? తృప్తి పరిచే మనసు, నాలుగవది ఏంటి? కనికరము కలిగిన మనసు. ఇంకొకటి చూసుకొని మనం బలలోనికి వెళ్దాం. చూడండి, దేవుని యొక్క వాక్యములో నుండి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. దయచేసి తీయగలిగిన వారు చదవండి. ఫిలిప్పీ 4:8. ఏమిటి మీద ధ్యానం ఉంచాలంటండి? అక్కడ ఎన్ని రాసి పెట్టించినాడు? ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానము
ఉంచుకొనుడి. కాబట్టి ఏ యోగ్యత మెప్పును సంపాదించుకోవాలని కోరుతాం అంటే ప్రతి ఒక్క వ్యక్తి ఏం కోరుతారండి? యోగ్యతను కోరుతారు, మెప్పును కోరుతారు. మన పిల్లలు ఉన్నారు, పిల్లలు స్కూల్లో చదువుతున్నారు, ఎగ్జామ్ రాశారు. ఇప్పుడు ఏం కోరుతారండి? వాళ్ళు మంచి మెరిట్ కోరుతారు. మా టీచర్స్ నన్ను ఏం చేయాలా? మెచ్చుకోవాలా, మెప్పు కావాలా. మెప్పు కావాలంటే ఏం చేయాలా? మెప్పు కావాలంటే ఏం చేయాలా? పిల్లలు ఏం చేయాలండి? కష్టపడాలి. కష్టపడితే వాళ్ళకి ఏమొస్తుంది? మంచి మార్క్స్ వస్తాయి. ఇప్పుడు ఈ మంచి మార్క్స్ రావాలి అంటే వాళ్ళు ఏం చేయాలండి? కష్టాన్ని, వాళ్ళు సమయాన్ని వెచ్చించి కష్టపడితేనే కష్టం అవుతుంది. ఇప్పుడు మనం కొద్దిగా సంపాదించుకోవాలి, డబ్బులు వెనక వేయాలి అంటే కష్టపడితేనే మనం ఏం చేస్తాము? సంపాదించుకుంటాం, వెనక వేసుకుంటాం. కొంతమంది ఉంటారండి, ఎట్లాంటి వాళ్ళు అంటే వారానికి ఒకసారి వెళ్ళి పని చేసుకొని వస్తారు. ఆ వచ్చిన 500 ఆ వారం అంతా సర్దుకొని తింటారు. మళ్ళీ ఇప్పుడు 500 అయిపోయిన తర్వాత మళ్ళీ 500 కొరకు ఒక్కరోజు పనికి వెళ్తారు. అంటే మిగిలిన 6 రోజులు ఏం చేస్తున్నారు? ఇప్పుడు మెప్పు వస్తుందా? రాదు. ఉన్నట్టు పాటని ఏదైనా అవసరతే వచ్చింది, 500లో సరిపడని ఖర్చే వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి? వాళ్ళు అప్పు పెట్టాలి. అంటే అప్పు పెట్టడానికి ప్రయత్నం చేయడానికి మనిషి ఇష్టపడతాడు, కానీ ఏం పెట్టడానికి, ఏం సంపాదించుకోవడానికి ఇష్టపడు? మెప్పు పొందడానికి ఇష్టపడు. అనేక సార్లు దేవుడు మనకి జ్ఞాపకం చేస్తా ఉన్నాడు, సహోదరులారా మీరు ఏ యోగ్యమైన అయినా మెప్పును ఉండిన యెడల ఆ యోగ్యతలు ఏమున్నాయంట? అక్కడ అన్ని లక్షణాలు రాస్తున్నాయి. మొట్టమొదటి సత్యము, రెండవది మాన్యమైనది, మూడవది న్యాయమైనది, నాలుగవది పవిత్రమైనది, ఐదవది రమ్యమైనది, ఆరవది ఖ్యాతి కలిగిన వాటిని మీద ధ్యానముంచుకొనుడి. కాబట్టి మనం ఏం చేయాలంట? ధ్యానం చేయాలా. అరే నేను ఎట్లా చేయాలా? నేను సత్యమైన వ్యక్తిగా నేను ఎలాగో మార్చబడాలి. కొన్నిసార్లు చిన్న వాటికే ఇంట్లో కొంతమంది తిడతారేమో, పెద్దోడు తిడతారని పిల్లలు అబద్ధం ఆడేస్తారు. ఇప్పుడు వాడికి సత్యాన్ని నేర్పియాలి మనము. దాని కొరకు నువ్వు ఏం చేయాలా? ధ్యానం చేయాలా. ఎట్లా వాడిని సత్యంలోనికి నడిపించాలా, నా బిడ్డ సత్య మార్గంలో ఎలాగ జీవించాలా అన్నది నువ్వు ఎప్పుడైతే వారిని సరి అయిన మార్గంలో పెంచడానికి ప్రయత్నం చేస్తామో అప్పుడే వాడు సత్యంలోనికి నడిపించబడతాడు. మనం అబద్ధం ఆడితే వాడు కూడా అబద్ధం ఆడతాడు. మనం దొంగతనం చేస్తే వాడు కూడా దొంగతనం చేస్తాడు. మనం కూడా చెడ్డ మాటలు పలికితే వాడు కూడా చెడ్డ మాటలు పలుకుతారు. ఇప్పుడు మన పిల్లలు చెడిపోవడానికి కారణం ఎవరు అంటే మన దగ్గర ఉన్న నైజమే. కాబట్టి ప్రభుని అడగాలి, ప్రభా నా జీవితంలో ఇవి మార్చు. తర్వాత ఏం సంపాదించుకోవడానికి? నీ యొక్క మెప్పును సంపాదించుకోవడానికి. ప్రభు కోరేది ఏంటంటే మెప్పు కలిగిన హృదయం. ప్రభు కోరేది ఆ మెప్పు కలిగిన మనస్సు నీకు కావాలని అడుగుతా ఉన్నాడు. దాన్ని పొందకుండా మనం ఎక్కడ పోగొట్టుకుంటున్నాం? ఈ 7 గుణ లక్షణాలు మన దగ్గర ఉండకుండా, మనము ధ్యానించకుండా ఉన్న కారణాన్ని బట్టి ప్రభు ఇచ్చే మెప్పును మనం పొందలేకపోతున్నాం. కాబట్టి బల దగ్గరికి వస్తున్నప్పుడు ప్రభుని అడుగుదాం, ప్రభా నా జీవితంలో ఈ ధన్యతను నేను సంపాదించుకోలేకపోతున్నాను. ఎన్నిసార్లు ప్రయత్నం చేశానో అయినా కానీ నేనేమైపోతా వచ్చినాను? పడిపోతున్నాను. ఎన్నిసార్లు నేను ప్రయత్నం చేస్తూ వచ్చినానో నేను పట్టు కలిగిన బిడ్డగా నేను ఉండలేకపోతున్నాను. ప్రతిసారి పడిపోవడానికి నాకు పరిస్థితి ఏర్పడతా ఉంది. కాబట్టి నాకేం చెయ్యి? నాకు నువ్వు మెప్పుని సంపాదించుకునే బిడ్డగా నన్ను తీర్చిదిద్దు. ఈ మెప్పును సంపాదించుకుంటే అప్పుడు మనం ఏం చేయగలుగుతామంట? ఈ 7 మీద ధ్యానం కలిగి ఉంటాం. ఈ 7 మనల్ని ఏం చేస్తాయంటే ప్రయోజకులుగా చేస్తాయి, ఉపయోగకరమైన పాత్రగా మనల్ని నడిపిస్తాయి. యజమానుని యొక్క ధన్యతలోనికి మనము తేబడతాం. కాబట్టి ఆ ధన్యతలోనికి తేబడాలి అంటే నీవు నేను ప్రయాసపడవలసిన అవసరం ఉంది. ఒకవేళ వాటి కొరకే నువ్వు ప్రయాసపడట్లేదేమో, వాళ్ళ దగ్గరికి వస్తున్నప్పుడు ప్రభుని ప్రభా నాకు సహాయం చేయి. నీ యొక్క సంపూర్ణతలోనికి నేను తేబడడానికి నన్ను సిద్ధపరచు. లేని పక్షంలో ప్రభా నేను ఒకవేళ పడిపోయి దేవ నీ రాజ్యంలోనికి వారసుడిగా కాకుండా పోతానేమో, నీ రాజ్యంలోనికి ప్రవేశం లేకుండా పోతుందేమో. అందుకని మనం చదివినాం కదా మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనం ప్రకారం వారు ఎక్కడికి వెళ్తారట? పరలోక
రాజ్యములోనికి. చూడండి, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము. కాబట్టి నా జీవితంలో ఆత్మలో ఇటువంటి గుణ లక్షణాలు కలిగి ఉండకపోతే, వీటిని లేనిపోయిన కారణాన్ని బట్టి మనము పరలోకానికి పోయే మార్గాన్ని పోగొట్టుకుంటున్నాం. కాబట్టి ఆ మార్గాన్ని పోగొట్టుకోకూడదని, ఆ మార్గంలో నుండి తప్పించబడే మార్గము యేసు ప్రభు వారు మనకు అనుగ్రహించిన మార్గంలో మనం నడవాలని ప్రభు యొక్క ఆశ, ప్రభు యొక్క కోరిక. అందుకని యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు ఇలాగూ చేయుచుండుట అతడు కనుగొనో ఆ దాసుడు ధన్యుడు. ఏ దాసుడు అంట? నమ్మకమైన బుద్ధి కలిగిన దాసుడు. కాబట్టి ఇది మధ్యాహ్న కాల సమయంలో ప్రభుని అడిగినాం, ప్రభా నేను నమ్మకంగా లేను, నేను బుద్ధిమంతుడిగా నేను జీవించలేదు. కాబట్టి ఆ దాసుడిగా ఉన్నప్పుడే నన్ను ధన్యుడిగా ధన్యురాలుగా చేస్తానన్నావు కదా. ఆ లోపాలన్నింటినీ చక్కపరచు. నీ యొక్క బలంలో నేను వాటన్నిటినీ సంపాదించుకోవడానికి నాకు నేర్పించాలి. ప్రభుని ఎప్పుడైతే మనం దీన మనసుతో అడుగుతామో ప్రభు మనకేం చేస్తాడు? ఆయన సమృద్ధిగా ఇవ్వటానికి, ధారాళముగా ఇవ్వటానికి ఆయన సిద్ధం కలిగిన వాడుగా ఉన్నాడు. నువ్వు సిద్ధంగా ఉన్నావా? పరీక్షించుకున్నాం. మోకరిద్దాం, మనల్ని మనం పరీక్షించుకున్నాం. ప్రభు యొక్క బలలో చేయి వేయకుంటూ ప్రభుని అడుగుదాం, ప్రభా నా జీవితంలో ఈ గుణ లక్షణాలు నాకు అవసరం. వీటిని నేను సంపాదించుకోవడానికి, నేను ప్రయాసపడడానికి, నేను వాంఛించడానికి, వాటి కొరకై నేను ధ్యానించే బిడ్డగా ఉండటానికి నాకు నేర్పించు. అటువంటి స్థితిలోకి నన్ను తీసుకురా ప్రభు అని ప్రభుని